ఏపీ పాలిసెట్, టీఎస్ పాలిసెట్, ఏపీఆర్జేసీ, టీఎస్ఆర్జేసీ ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ కోసం మల్టీ మ్యాథ్స్ బై సంతోష్ యూట్యూబ్ ఛానల్‌లో 10థ్ క్లాస్ మ్యాథమెటిక్స్ చాప్టర్స్ అన్ని చాప్టర్స్‌కి సంబంధించిన కాన్సెప్ట్స్, ఫార్ములాస్, ఎగ్జాంపుల్స్‌తో వీడియోస్ వస్తూ ఉంటాయి. కంపల్సరీగా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. కాన్సెప్ట్స్ ఎంత బాగా ప్రిపేర్ అయినప్పటికీ కూడా మ్యాథమెటిక్స్‌లో ఎక్కువ క్వెషన్స్ సాల్వ్ చేయడం మీకు రావాలి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ క్రాక్ చేయాలి అంటే. అయితే దానికోసం మీరు మాక్ టెస్ట్ రాయాల్సి ఉంటది. multimax.in ఇది మన వెబ్‌సైటు. ఈ వెబ్‌సైట్‌లో ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ అలాగే ప్రతి చాప్టర్‌కి సంబంధించిన ఇంపార్టెంట్ మోడల్ క్వెషన్స్ మిక్స్ చేసి మాక్ టెస్ట్ పేపర్స్ రెడీ చేయడం జరిగింది. కంపల్సరీగా అందరూ కూడా multimax.in వెబ్‌సైట్‌ని విజిట్ చేయండి. డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాను. హాయ్ ఫ్రెండ్స్, నేను సంతోష్ కుమార్. పాలిసెట్, ఆర్జేసీ సెట్ ఎగ్జామ్ ప్రిపరేషన్‌కి సంబంధించి 10థ్ క్లాస్ మ్యాథమెటిక్స్ పాలినామియల్స్ చాప్టర్‌లో నుండి సెకండ్ వీడియో. ఈ వీడియోలో మనము టైప్స్ ఆఫ్ పాలినామియల్స్ బేస్డ్ ఆన్ నంబర్ ఆఫ్ టర్మ్స్ గురించి తెలుసుకుందాము. అలాగే వాల్యూ ఆఫ్ ద పాలినామియల్ అంటే ఏంటి? జీరో పాలినామియల్ అంటే ఏంటి? జీరో ఆఫ్ ద పాలినామియల్ అంటే ఏంటి? ఒక లీనియర్ పాలినామియల్‌కి జీరోస్ ఏ విధంగా ఫైండ్ ఔట్ చేయాలి? ఈ అన్ని టాపిక్స్ కూడా ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాము. కంపల్సరీగా ప్రీవియస్ వీడియోస్ చూడండి. మీతో పాటు చదువుకొని మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేసేయండి. మనము దీని ముందు వీడియోలో టైప్స్ ఆఫ్ పాలినామియల్స్ బేస్డ్ ఆన్ డిగ్రీ అని చెప్పుకున్నాం. అంటే డిగ్రీ 1 అయితే లీనియర్ పాలినామియల్ అని, డిగ్రీ 0 అయితే కాన్స్టెంట్ పాలినామియల్ అని, డిగ్రీ 3 అయితే క్యూబిక్ పాలినామియల్ అని, 2 అయితే క్వాడ్రాటిక్ అని ఈ విధంగా ఎక్స్‌ప్లెయిన్ చేసుకోవడం జరిగింది. అయితే ఇప్పుడు టర్మ్స్‌ని బేస్ చేసుకొని పాలినామియల్స్‌లో రకాలేంటి అనేది మనం చూద్దాం. మోనోమియల్ అంటే ఒక పాలినామియల్‌లో కేవలం ఒకే టర్మ్ ఉంటే దాన్ని మనం మోనోమియల్ అని చెప్తాము. ఇక్కడ టర్మ్స్‌ని బేస్ చేసుకొని చెప్తున్నప్పుడు డిగ్రీ ఎంతున్నా పర్వాలేదండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి, ఎక్స్ పవర్ 4 అంటే ఈ ఎక్స్ పవర్ 4 అనేది ఒక టర్మ్. ఒక్క టర్మ్ ఉంది కాబట్టి ఈ పాలినామియల్‌ని మనం మోనోమియల్ అని చెప్తాం. అదే డిగ్రీని బేస్ బేస్ చేసుకొని చెప్పాలి అంటే ఇక్కడ పవర్‌లో 4 ఉంది కాబట్టి దీన్ని బై క్వాడ్రాటిక్ పాలినామియల్ అని చెప్తాం. ఓకే. అదే విధంగా బైనామియల్ అంటే 2 టర్మ్స్ ఉండాలి. ఓకేనా? చాలా మందికి డౌట్ రావచ్చు. ఇప్పుడు ఎక్స్ ప్లస్ వై, ఎక్స్‌వై అని చెప్పి ఇచ్చా. ఇందులో ఎన్ని టర్మ్స్ ఉన్నాయి? ఇందులో ఎన్ని టర్మ్స్ ఉన్నాయి అంటే ఇందులోని 2 ఉన్నాయి. ఇందులోని 2 ఉన్నాయని అనుకుంటారు. బట్ ప్లస్‌తో గాని, మైనస్‌తో గాని వాల్యూస్ సెపరేట్ అయితే ఒక్కొక్కటి ఒక్కొక్క టర్మ్ కింద లెక్క. ఓకేనా? ఇక్కడ ఇంటూతో సెపరేట్ అయినియి. ఎక్స్ ఇంటూ వై ఇదంతా ఒకటే టర్మ్ అండి. ఇంటూ గాని, బై గాని ఇప్పుడు ఎక్స్ బై వై అని అన్నా కానీ ఇదంతా ఒకటే టర్ము. 2 కాదు. ఓకేనా? సో, చూసుకోండి. సో, 2 టర్మ్స్ ఉంటే దాన్ని మనం బైనోమియల్ అని చెప్తాము. ఒక పాలినామియల్‌లో 3 టర్మ్స్ ఉంటే దాన్ని మనం ట్రైనోమియల్ అని చెప్తాము. జనరల్‌గా ఇక ఈ 3 టర్మ్స్‌తో మనము కంప్లీట్ చేసుకుంటాం ఈ కాన్సెప్ట్ అనేది. బట్ మరి ఇంకా ఎక్కువ టర్మ్స్ ఉంటే మనము దాన్ని మల్టీనామియల్ అని గాని, లేదా పాలినామియల్ అని గాని పిలుస్తాం. అంటే పాలినామియల్ అన్నా, మల్టీనామియల్ అన్నా అర్థం ఏంటంటే మోర్ టర్మ్స్ అని అర్థం. ఓకేనండి. బట్ ఈ 3 వర్డ్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఒకవేళ 4 టర్మ్స్ ఇస్తే మనం ఇది పెద్దగా యూజ్ చేయము. బట్ ఎప్పుడైనా మీకు కనిపిస్తే గనక క్వాడ్రినామియల్ అంటే ఒక పాలినామియల్‌లో 4 టర్మ్స్ ఉన్నట్టు అనేది మీకు తెలియడం కోసం నేను చెప్పాను. ఓకేనా? నీట్‌గా నోట్ చేసుకోండి. ఇవి మనకు అక్కడక్కడ అడుగుతూ ఉంటారు. మోనోమియల్, బైనోమియల్, ట్రైనోమియల్ గురించి మనకు బిట్స్ వస్తూ ఉంటాయి. సో, అందుకని నీట్‌గా నోట్ చేసుకోండి. జనరల్‌గా 3 టర్మ్స్ ఉంటే దాన్ని ట్రైనోమియల్ అని చెప్తాము. ఇంకా 3 కన్నా ఎక్కువ టర్మ్స్ ఉంటే దాన్ని మనము మల్టీనామియల్ అని గాని, లేదంటే పాలినామియల్ అని గాని పిలుస్తూ ఉంటాం. ఓకేనా? ఇంక ఎన్ని టర్మ్స్ ఉన్నా 10 ఉన్నా, 20 ఉన్నా, 15 ఇంకెన్ని ఉన్నా గాని దాన్ని మనం మల్టీనామియల్ అని చెప్తాం. ఓకేనా? అంటే ప్రతి దానికి ఒక్కొక్క నేమ్ ఇచ్చుకుంటే ఇవ్వలేం కాబట్టి ఇంకా జనరల్‌గా వీటికన్నా ఎక్కువ ఉన్న టర్మ్స్‌ని మల్టీనామియల్ అని చెప్పి పిలుస్తాం. వాల్యూ ఆఫ్ ద పాలినామియల్. పర్టిక్యులర్‌గా ఒక న్యూమరికల్ వాల్యూ దగ్గర లేదా ఒక కాన్స్టెంట్ దగ్గర ఒక పాలినామియల్ యొక్క వాల్యూ ఎంతవుతుంది అనంటే, ఆ కాన్స్టెంట్ వాల్యూ తీసుకువెళ్ళి పాలినామియల్‌లో ఉన్న వేరియబుల్ ప్లేస్‌లో సబ్స్టిట్యూట్ చేస్తే వచ్చిన ఆన్సర్‌ని వాల్యూ ఆఫ్ ద పాలినామియల్ ఎట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మనం ఏ వాల్యూ అయితే సబ్స్టిట్యూట్ చేస్తామో ఆ వాల్యూ దగ్గర చెప్తాం. ఓకేనండి. అంటే ఎగ్జాంపుల్‌కి ఇప్పుడు చూడండి, వాల్యూ ఆఫ్ పి ఆఫ్ ఎక్స్ ఎట్ ఎక్స్ ఈక్వల్ టు 1 అని అన్నప్పుడు మీరు వెంటనే ఈ ఎక్స్ ప్లేస్‌లో 1 పెట్టుకోవాలి. అంటే పి ఆఫ్ 1 ఈక్వల్ టు 5 ఇంటూ 1 స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ 1 ప్లస్ 1. 1 స్క్వేర్ అంటే 1, 5 ఇంటూ 1 అంటే 5 ప్లస్ 2 ఇంటూ 1 అంటే 2 ప్లస్ 1. సో, టోటల్లీ 5 ప్లస్ 3 8 ఈస్ ద ఆన్సర్. అంటే ఇప్పుడు మనం ఏం చెప్పొచ్చు? వాల్యూ ఆఫ్ దిస్ పాలినామియల్ ఎట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 ఈజ్ 8 అని. ఓకేనా? అంతే. ఇంతకు మించి ఏమీ ఉండదు ఇందులో. జీరో ఆఫ్ ది పాలినామియల్ చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అండి. పాలినామియల్ చాప్టర్ మొత్తానికి కూడా. ఓకేనా?
జీరో ఆఫ్ ది పాలినామియల్ అంటే ఏంటంటే, మనం ఇందాక వాల్యూ ఆఫ్ ద పాలినామియల్ చెప్పుకున్నాం. అంటే ఒక పాలినామియల్‌లో ఉన్న వేరియబుల్ ప్లేస్‌లో మనం ఒక కాన్స్టెంట్ సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఒక ఆన్సర్ వస్తది. ఆ ఆన్సర్‌నే వాల్యూ ఆఫ్ ద పాలినామియల్ అని మనం డిస్కస్ చేసుకున్నాం. ఇప్పుడు జీరో ఆఫ్ ద పాలినామియల్ అంటే ఏంటంటే, మనము పాలినామియల్‌లో ఉన్న వేరియబుల్ ప్లేస్‌కో ఒక కాన్స్టెంట్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఒకవేళ ఆన్సర్ అనేది 0 వస్తే ఆన్సర్ అనేది 0 వస్తే, మనము ఈ ఎక్స్ ప్లేస్‌లో సబ్స్టిట్యూట్ చేసిన వాల్యూ‌నే జీరో ఆఫ్ దిస్ పాలినామియల్ అని చెప్తాం. ఓకేనండి. ఒక్కసారి ఎగ్జాంపుల్ చెప్తాను. మళ్ళీ బ్యాకొచ్చి నేను చెప్పింది ఒకసారి మీరు అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకే. సో పి ఆఫ్ ఎక్స్ అనే ఒక పాలినామియల్ కన్సిడర్ చేశాను. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 5x ప్లస్ 6. ఇప్పుడు నేను ఎక్స్ ప్లేస్‌లో -2 సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. అంటే ఈ పాలినామియల్ యొక్క వాల్యూ x -2 దగ్గర ఎంత అవుతుందో చెక్ చేద్దాం. ఓకేనా? అంటే ఎక్స్ ప్లేస్‌లో -2 పెడదాం. సో, పి ఆఫ్ -2 ఈక్వల్ టు -2 హోల్ స్క్వేర్ ప్లస్ 5 ఇంటూ -2 ప్లస్ 6. సో, స్క్వేర్ మైనస్‌కొచ్చినప్పుడు మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, 2కొచ్చినప్పుడు 2 ఇంటూ 2 4 అంటే 4 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 5 ఇంటూ 2 10 ప్లస్ 6. సో, ఇలా ఉన్నప్పుడు ప్లస్ సింబల్స్‌తో ఉన్న నంబర్స్‌ని యాడ్ చేయండి. అందులో నుంచి మైనస్ వాల్యూస్ సబ్ట్రాక్ట్ చేసేయండి. చూడండి 4 + 6 10, 10 - 10 0. చూడండి జాగ్రత్తగా. ఇప్పుడు ఈ పాలినామియల్‌లో ఉన్న ఎక్స్ ప్లేస్‌లో -2 పెట్టినప్పుడు దీని యొక్క టోటల్ వాల్యూ ఎంతొచ్చిందండి? 0 వచ్చింది. అప్పుడు ఇలాంటి కేస్‌లోనే మనము ఈ x -2 అంటే మనము సబ్స్టిట్యూట్ చేసిన వాల్యూని జీరో ఆఫ్ దిస్ పాలినామియల్ అని చెప్తాము. అంటే దేర్‌ఫోర్ -2 ఈజ్ ఏ జీరో ఆఫ్ పాలినామియల్ పి ఆఫ్ ఎక్స్ అన్నమాట. ఓకేనండి. చాలా చాలా ఇంపార్టెంటు. ఇప్పుడు ఎక్స్ ప్లేస్‌లో మనం సరదాగా జీరో పెడదాం. ఓకే. మీకు అంటే డిఫరెన్స్ తెలియడం కోసం. పి ఆఫ్ జీరో ఈక్వల్ టు 0 స్క్వేర్ ప్లస్ 5 ఇంటూ 0 ప్లస్ 6. సో, ఆన్సర్ ఎంత వస్తదండి? 0 స్క్వేర్ అంటే 0, 5 ఇంటూ 0 అంటే 0, 0 ప్లస్ 0 అంటే 0, 0 ప్లస్ 6 అంటే 6 వచ్చింది. ఇప్పుడు పాలినామియల్ యొక్క వాల్యూ మనకి ఎంతొచ్చింది? 6 వచ్చింది. ఎప్పుడు ఎక్స్ ప్లేస్‌లో 0 పెట్టినప్పుడు. అంటే 0 అనేది ఈ పాలినామియల్‌కి జీరో ఆఫ్ ది పాలినామియల్ అవుద్దా? అవ్వదు. ఎందుకంటే మనము వేరియబుల్ ప్లేస్‌లో నంబర్ పెట్టినప్పుడు, సబ్స్టిట్యూట్ చేసినప్పుడు టోటల్ ఆన్సర్ అనేది పాలినామియల్ యొక్క టోటల్ వాల్యూని 0 రావాలి ఈ విధంగా. అప్పుడు ఆన్సర్ 0 వస్తేనే మనము సబ్స్టిట్యూట్ చేసిన వాల్యూని జీరో ఆఫ్ ది పాలినామియల్ అని చెప్తాము. ఓకేనండి. క్లియర్ కదా! సో, ఇక్కడ ఒకసారి డెఫినిషన్ కూడా చూసేయండి. ద వాల్యూ ఆఫ్ ద వేరియబుల్ అంటే ఇది. అట్ విచ్ ద వాల్యూ ఆఫ్ ద పాలినామియల్ బికమ్స్ 0 అంటే వాల్యూ ఆఫ్ ద పాలినామియల్ 0 వచ్చేలాగా నువ్వు ఈ వేరియబుల్ ప్లేస్‌లో ఏ వాల్యూ అయితే పెడతావో దాన్ని మనం జీరో ఆఫ్ ద పాలినామియల్ అని చెప్తాము. ఓకేనండి. సో, ఇంకో రకంగా కూడా చెప్పొచ్చు దీన్ని. సింప్లీ మనం ఒక పాలినామియల్ కన్సిడర్ చేద్దాము పి ఆఫ్ ఎక్స్. కే ఈజ్ ఎనీ కాన్స్టెంట్ అంటే అదొక నంబర్. రియల్ నంబర్. ఇఫ్ పి ఆఫ్ కే ఈజ్ ఈక్వల్ టు 0 జాగ్రత్తగా చూడాలి. కే అనేది నంబర్. నంబర్ పాలినామియల్‌లో ఉన్న ఎక్స్ ప్లేస్‌లో సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఆన్సర్ 0 వస్తే అప్పుడు మనము సబ్స్టిట్యూట్ చేసిన వాల్యూని అంటే కే సబ్స్టిట్యూట్ చేసాం కాబట్టి దాన్ని కే ఈజ్ ద జీరో ఆఫ్ ది పాలినామియల్ పి ఆఫ్ ఎక్స్ అని చెప్తాం. అంతేనండి. అంతకు మించి ఎక్కువేమీ లేదు. ఓకే. అయితే పాలినామియల్‌కి డిగ్రీని బేస్ చేసుకొని జీరోస్ ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ లీనియర్ పాలినామియల్ తీసుకుంటే దానికి ఒక్క జీరో మాత్రమే ఉంటుంది. క్వాడ్రాటిక్ పాలినామియల్ తీసుకుంటే దీనికి 2 జీరోస్ ఉంటాయి. ఆల్రెడీ మనకు ఒక జీరో దొరికింది. జీరో అంటే మీకు కన్‌ఫ్యూజ్ అవ్వి ఓన్లీ జీరో అని కాదండి. మీకు జీరో ఆఫ్ ది పాలినామియల్ వేరు. ఈ జీరో వేరు. ఓకే. జీరో పాలినామియల్ కూడా ఉంటది. అది దీని తర్వాత చెప్తాను. సరే. ఇది క్వాడ్రాటిక్ పాలినామియల్ దీనికి 2 జీరోస్ ఎగ్జిస్ట్ అవుతాయి. అంటే ఆల్రెడీ మనకు ఒక జీరో దొరికింది. ఇంకొకటి కూడా ఎగ్జిస్ట్ అవుతుంది. అంటే మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను. -3 అనేది కూడా దీనికి జీరో అవుతుంది. -3 మీరు ఇందులో పెడితే టోటల్ ఆన్సర్ మళ్ళీ జీరో వస్తది. ఓకేనా? అలాగే క్యూబిక్ పాలినామియల్‌కి 3 జీరోస్. డిగ్రీ ఎంత ఉంటే దానికి అన్ని జీరోస్ ఉంటాయి. ఓకేనా? నీట్‌గా నోట్ చేసుకోండి. నెక్స్ట్ జీరో పాలినామియల్ అంటే ఏంటి? కాన్స్టెంట్ పాలినామియల్ గురించి మనం ప్రీవియస్ వీడియోలో చెప్పుకున్నామండి. ఏంటి? ప్రతి రియల్ నంబర్‌ని కూడా మనం కాన్స్టెంట్ పాలినామియల్‌గా కన్సిడర్ చేయొచ్చు. కాన్స్టెంట్ పాలినామియల్ యొక్క డిగ్రీ 1 జీరో అని కూడా చెప్పాను. ఓకేనా? అయితే అక్కడ నేను ఒక చిన్న పాయింట్ మిస్ అయ్యాను. యాక్చువల్‌గా ఆల్ రియల్ నంబర్స్ అని చెప్పాను. ఆల్ రియల్ నంబర్స్‌ని మనము కాన్స్టెంట్ పాలినామియల్స్‌గా కన్సిడర్ చేయొచ్చు అని చెప్పాను. ఒక చిన్న ఎక్సెప్షన్ ఏంటంటే అన్ని రియల్ నంబర్స్‌ని మనము కాన్స్టెంట్ పాలినామియల్స్‌గా కన్సిడర్ చేయొచ్చు. ఎక్సెప్ట్ 0. ఓకేనండి. ఎందుకంటే పర్టిక్యులర్‌గా 0 అనే వాల్యూకి 0 పాలినామియల్ అనేది ఇవ్వడం జరిగింది. ఓకేనండి. అంటే ప్రతి నంబర్ కూడా కాన్స్టెంట్ పాలినామియలే ఎక్సెప్ట్ 0. ఓకేనా? 0ని మాత్రం 0 పాలినామియల్ అని చెప్తాం. దీని యొక్క డిగ్రీ నాట్ డిఫైన్డ్. చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి ఇది.
జీరో కాన్స్టెంట్ నంబర్ కదా! డిగ్రీ జీరో అనుకుంటారు. బట్ దిస్ ఈస్ రాంగ్. డిగ్రీ ఆఫ్ ద జీరో పాలినామియల్ ఈజ్ నాట్ డిఫరెంట్. కంపల్సరీ నోట్ చేసుకోండి. ఓకేనా? అక్కడ కుదిరితే మీరు నోట్స్ రాసుకుంటే కాన్స్టెంట్ పాలినామియల్ దగ్గర ఎక్సెప్ట్ జీరో అని చెప్పి పక్కన ఎక్కడైనా రాసుకోండి. ఓకేనండి? లీనియర్ పాలినామియల్‌కి జీరోస్ ఎలా ఫైండ్ ఔట్ చేయాలి? సింపుల్‌గా లీనియర్ పాలినామియల్ యొక్క జనరల్ ఫార్మ్ ఏంటండి? ఏఎక్స్ ప్లస్ బి. ఓకేనా? ఏ లీనియర్ పాలినామియల్ ఇచ్చి జీరోస్ ఉన్నాయి గానీ సింపుల్‌గా దాన్ని ఈక్వల్ టు జీరో చేయండి. వేరియబుల్ వాల్యూ ఫైండ్ ఔట్ చేసేయండి. అంటే ప్లస్ బిని అటు పంపించేయండి. ఏఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ బి. ఏ ఇంటూ ఎక్స్ అంటే ఎక్స్‌ని ఏ ఇంటూ చేసి అటు పంపించేస్తే డివైడ్ చేస్తది. సో, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ బి బై ఏ విచ్ ఈస్ ద జీరో ఆఫ్ దిస్ పాలినామియల్. అయితే ఇది చూస్తే మీకు అర్థం కాదు. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. 2x ప్లస్ 3 సరిపోయింది కదా! ఇది చూడండి. అండ్ దీని జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ ఫైండ్ ఔట్ చేయండి అని అన్నాను. అంటే మీరు సింపుల్‌గా దీన్ని ఈక్వల్ టు 0 చేసి x వాల్యూ ఫైండ్ ఔట్ చేసేయండి. 3 అటు పంపించేయండి. 2x ఈజ్ ఈక్వల్ టు -3 x వాల్యూ ఫైండ్ ఔట్ చేయండి. సో, 2 ఇటు పంపించేస్తే x ఈజ్ ఈక్వల్ టు -3/2 ఈస్ ద జీరో ఆఫ్ దిస్ పాలినామియల్. ఒకసారి చెక్ చేద్దాం. మనకి పాలినామియల్ ఏంటి? p ఆఫ్ x అంటే p ఆఫ్ x అని అనుకుందాము. అది పాలినామియల్ ఇన్ ద వేరియబుల్ xగా ఉంది కాబట్టి. సో, 2x ప్లస్ 3 ఇది జీరో ఆఫ్ ద పాలినామియల్ అని చెప్పి అంటున్నాను నేను. చెక్ చేద్దాం. ఈ వాల్యూ తీసుకెళ్ళి ఇందులో పెట్టండి. 2 ఇంటూ -3/2 ప్లస్ 3 చూడండి 2, 2 క్యాన్సిల్ -3 ప్లస్ 3 ఈక్వల్ టు 0 అంటే ఈ పాలినామియల్‌గా ఉన్న వేరియబుల్ ప్లేస్‌లో ఈ వాల్యూ పెట్టినప్పుడు టోటల్ వాల్యూ అనేది 0 వచ్చింది. కాబట్టి దీన్ని ఈ పాలినామియల్‌కి జీరో ఆఫ్ ద పాలినామియల్ అని పిలవచ్చు. అయితే లీనియర్ పాలినామియల్ ఇంకా ఏమన్నా జీరోస్ ఎగ్జిస్ట్ అవుతాయా అంటే అవ్వవు. ఇందాక చెప్పాను కదండీ! డిగ్రీ ఎంతైతే ఉంటదో అన్ని జీరోస్ మాత్రమే ఎగ్జిస్ట్ అవుతాయి. అంటే ఈ పాలినామియల్‌కి ఇదొక్కటే జీరో ఆఫ్ ద పాలినామియల్. ఓకేనండి. ఇంక ఏ లీనియర్ పాలినామియల్ ఇచ్చినా మీకు జీరోస్ అడిగినప్పుడు సింపుల్‌గా ఈక్వల్ టు 0 చేసి వేరియబుల్ వాల్యూ ఫైండ్ ఔట్ చేసేస్తే సరిపోద్ది. ఓకేనండి. సో, ఈ ఫ్రెండ్స్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీతో పాటు చదువుకునే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా తప్పకుండా మన ఛానల్ గురించి చెప్పండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవ్వడానికి అయితే ట్రై చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.